ఇది పెళ్లిళ్ల సీజన్, వచ్చేది పండుగల సీజన్. కార్యక్రమం ఏదైనా బంగారం మాత్రం పక్కా ఉండాలి. అంతగా మన సంస్కృతి సంప్రదాయాలతో ముడిపడిపోయింది ఈ లోహం. ఇక పెళ్లిళ్లు పండుగల సీజన్ అయితే బంగారం దుకాణాలు పసడు ప్రియులతో కిక్కిరిసిపోతూ ఉంటాయి. మరి ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? ఇప్పుడంతా గోల్డ్ టైం నడుస్తోంది. ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా ఒకటే మాట, బంగారం ధర లక్షకు చేరిందంట కదా అనే మాటే వినిపిస్తోంది. ఈ టైంలో బంగారం కొనుగోళ్లే కాదు, అమ్మకాలు కూడా ఎక్కువగానే జరుగుతున్నాయి. ఒకప్పుడు పెళ్లికి ఎంత ఖర్చవుతుందని లెక్కలేసుకుంటే ఆ బడ్జెట్ చూసి గుండెల్లో దడ పుట్టేది. కానీ ఇప్పుడు పెళ్లి బడ్జెట్ లో బంగారం లెక్క చూస్తేనే టెన్షన్ వచ్చేస్తోంది. బంగారం ధరలు రోజు రోజుకి పెరిగిపోతూ ఉండటంతో పేద మధ్యతరగతి సామాన్య ప్రజలు బంగారం పేరు చెబితేనే అయ్య బాబోయ్ అనేలా పరిస్థితులు మారాయి. భారతీయులు, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల ప్రజల ఇళ్లలో జరిగే పెళ్లిళ్లలో బంగారానికి ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. పెళ్లి కూతురు పెళ్లి కుమారుడికి పెట్టే బంగారంపై ఆయా కుటుంబాల్లో పెద్ద చర్చ జరగాల్సిందే. ఇప్పుడు అలాంటి చర్చలు జరపాలంటేనే కుటుంబాలు బెంబేలెత్తుతున్నాయి. బియ్యంకుల వారు ఎంత డిమాండ్ చేస్తారో అన్న టెన్షన్ భయపెడుతోంది. పెళ్లిళ్ల సీజన్ ఊపందుకున్నప్పటికీ పసిడి ధరలు పర్వాలేదు అనుకున్నా గత వారం రోజుల నుంచి బంగారం దిగి రావటం లేదు. క్షణాల్లో పెరుగుతూ సామాన్యులకు టెన్షన్ పుట్టిస్తోంది. అయితే ఈ నెలలో పెళ్లిళ్లు ఎక్కువ ఉండటంతో ధరలు ఇలా అమాంతం పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. నిజానికి పెళ్లిళ్ల సీజన్లో ఎంతో కొంత బంగారం రేటు పెరగటం సహజం. కానీ ఇంతలా పెరగటం ఇదే మొదటిసారి. అదే టైంలో మన దేశంలో బంగారం డిమాండ్తో ఈసారి బంగారం బిజినెస్ గట్టిగానే జరగనుందని తెలుస్తోంది. ఈ 2 నెలలు పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారానికి మంచి డిమాండ్ వచ్చింది. ఈ టైంలో 11 లక్షల కోట్ల బంగారు క్రయ విక్రయాలు జరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు అసలు బంగారం రానున్న రోజుల్లో తగ్గుతుందా, ఇలానే పెరుగుతూ ఉంటుందా అనే చర్చలు మొదలయ్యాయి. పేద సామాన్య మధ్యతరగతి ప్రజలు బంగారం పేరు చెబితేనే భయపడుతున్నారు. కానీ ఇంట్లో పెళ్లిళ్లు ఉన్నవారికి పెళ్లి ఖర్చు కన్నా బంగారం ఖర్చే అధికంగా ఉంటుందని వాపోతున్నారు. కానీ పెళ్లిలో బంగారమే మేజర్ రోల్ పోషిస్తూ ఉండటంతో బంగారం తప్పక కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు 2-3 తులాలు కొనుగోలు చేసిన వారు కూడా ప్రస్తుతం 3-4 గ్రాములతో సరిపెడుతున్నారని చాలా మంది వ్యాపారులు వాపోతున్నారు. లక్షకు చేరిన బంగారం చూసి సామాన్యులు బంగారం కొనలేరు, అలాగని కొనకుండా ఉండలేరు. పసిడితో ఉన్న అవసరాలు అలాంటివి. వ్యక్తికి హుందాతనాన్ని ఇచ్చే బంగారం ప్రతి ఒక్కరికీ అవసరం. అందుకే బంగారం కొనుగోళ్లపై పరిమితులు విధించాలని అనుకుని కూడా ప్రభుత్వాలు వెనక్కి తగ్గిన సందర్భాలు ఉన్నాయి. అతివలకు బంగారం ఒక స్టేటస్ సింబల్ లాంటిది. కేవలం మహిళలకు మాత్రమే కాదు, ఇన్వెస్టర్లకు కూడా ఇప్పుడు వరమైంది. దీర్ఘకాలికంగా బంగారంలో పెట్టుబడులు పెట్టాలనుకునేవారు గోల్డ్ ETF, సావరిన్ గోల్డ్ ఫండ్ లో పెట్టుబడి పెడుతున్నారు. గోల్డ్ బాండ్స్, కాయిన్స్ కొనటం ఉత్తమం అనే అంచనాకు వచ్చేశారు. నిజానికి ఆభరణాలు కొంటే మళ్లీ అమ్మేటప్పుడు తరుగు సమస్య వస్తుంది. చాలా దేశాల్లో ఆర్థిక పరిస్థితులు అంత బాగాలేవు, ద్రవ్యోల్బణం కూడా ఉంది. దీంతో బంగారం పెరుగుదల ట్రెండ్ మరికొంతకాలం కొనసాగుతుంది. బాగా డబ్బులుంటే బంగారం కొనుగోలు చేస్తే భవిష్యత్తులో మంచి లాభాలు వస్తాయి.